వాళ్ళందరూ మగవాళ్ళందరూ ఇంతే. మగవాళ్ళే ఈ సమాజంలో పురుగులు లాంటి వాళ్ళు, కాకరోచెస్. వాళ్ళని ఊర్లో కూడా పెద్ద మనుషులు నిజమే ఎద్దులాంటి మనిషిని పురుగు నీకు ఇప్పుడు పెద్ద మనుషులు మాడుకునే మధ్యలో లేవద్దని చెప్పాను. మనకు ఊర్లో అయిన పంచాయతీ చాలదా, ఇక్కడ కూడా ఏంటి చెప్పు, ఇప్పటికైనా సమస్య ఏంటో. అంటే ప్రేమించినన్ని రోజులు బానే ఉన్నారా? చాలా బాగున్నా మేడం. అప్పుడు ఏం ప్రాబ్లం లేదా? అప్పుడు తెలియదు కదా మేడం, తర్వాతనే తెలిసింది. అదే ఏం తెలిసింది అని అడుగుతున్నా. నీ ప్రాబ్లం ఏంటో కనిపెట్టుకొని సాల్వ్ చేసుకొని రా. ఇదే చెప్తుంది మేడం, ప్రాబ్లం ఏంటో చెప్పదు. అమ్మా బుజ్జి, ఇప్పుడు నువ్వు ప్రాబ్లం ఏంటో చెప్పకపోతే ఆ ప్రాబ్లంకి పరిష్కారం ఎలా అసలు చెప్పమ్మా. పాప ఎలా ఏడుస్తుందో చూడు. అయ్యో ఎంతలా ఏడిపించావు పాపం చిన్న పాపని. చెప్పమ్మా, కొట్టాడా నిన్ను? చెప్పు, కొట్టాడా? కొట్టలేదని చెప్పు. తిట్టాడా? కొట్టలేదు, తిట్టలేదు. మళ్ళీ కట్నం అడిగాడా? లేదు, నేను చెప్పలేదు. కొట్టలేదు, తిట్టలేదు, కట్నం అడగలేదు. కానీ నువ్వు ఇంతలా హింసించుండకపోతే ఈ పిల్ల ఎలా ఏడుస్తుందా? అసలు ఆ 3 రోజులు ఏం జరిగాయి చెప్పు. ఫస్టా, సెకండా, థర్డా మేడం? నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను మేడం, ఈ బుజ్జి ఇది కరెక్ట్. ఊరుకో, నేను షో మూడ్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే చంప చల్లం అనిపించేదాన్ని. నువ్వు ఏడవకే పాప. అసలు ఈ ఏడుపుకి, ఈయన కంప్లైంట్స్కి ఈ పరిష్కారం ఎలా? ఏప్రిల్ 17. మీరందరూ ఏప్రిల్ 17న దగ్గరలో ఉన్న థియేటర్లోకి వచ్చి నా ఈ సమస్యకి మీరే పంచాయతీ చేసి తీర్పు చెప్పండి అయ్యా. అంతేనండి, ఏప్రిల్ 17. ఏప్రిల్ 17 పాపం ప్రతాపం